మనకి ఎప్పుడైనా మంచి జరగాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి. మనం ఏం చేయాలంటే ఎవ్రీడే మన లైఫ్లో 3 చిన్నవైనా సరే మంచి ఇన్సిడెంట్స్ మీద ఫోకస్ చేయాలి. ఉదాహరణకు నేను మొన్న ఒక షాపింగ్ మాల్కి వెళ్తున్నాను. ఆ డోర్ దగ్గర ఒక పెద్ద ఆయన బయటికి వస్తున్నాడు. నేను లోపలికి వెళ్తున్నాను. ఆ బయటకు వచ్చే వ్యక్తి డోరు పట్టుకొని పక్కన ఆగి మీరు వెళ్ళండి అన్నాడు. అంటే సైగ చేశాడు. నేను అలాగే వెళ్ళి తన సైడ్ చూసి ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళాను. తను కూడా ఒక స్మైల్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు. ఇది చిన్న విషయం. అతను ఎవరో నాకు తెలియదు. ఆ వ్యక్తి పెద్ద ఆయన ఎవరో నాకు తెలియదు నిజంగానే. కానీ తన ముఖము, తను చేసినటువంటి ఆ పని 2 గుర్తున్నాయి. అలాగే మన లైఫ్లో రోడ్డు మీద వెళ్తూ ఉంటే మీకు కొంతమంది సైడ్ ఇస్తారు, కొంతమంది మీకు కట్టు కొట్టి రోడ్ రేజ్లు మిమ్మల్ని ఏదైనా అనొచ్చు కూడా. అలాంటి వాళ్ళు కూడా మీకు గుర్తుంటారు. సో చాయిస్ మన దగ్గర ఉంది. ఎందుకంటే మన లైఫ్లో ఆపర్చునిటీస్ రకరకాల విధాలుగా వస్తాయి. ఎప్పుడైతే మనము నెగిటివ్ థాట్ ప్రాసెస్లో ఉంటామో, ఎప్పుడైతే మనము ఒక పెసిమిస్టిక్ మోడ్లో ఉంటామో, మనకు ఆ ఆపర్చునిటీస్ కనిపించవు. కళ్ళ ముందర ఉంటే కానీ కనిపించవు. ఎందుకంటే మన ఐడియాలజీ, మన థాట్ ప్రాసెస్, మన మైండ్ సెట్ అంత పెసిమిస్టిక్గా నడుస్తుంటుంది. అండ్ అదే యాంగిల్స్ వెతుకుతూ ఉంటుంది మన చుట్టుపక్కల జరిగే విషయాలలో. అంచేత పాజిటివ్ యాంగిల్స్ మీద ఫోకస్ చేసే మన లైఫ్లో ఏదైనా జరిగితే దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందరికి వెళ్తూ ఉంటే అన్ని లైన్లో పడతాయి. ఆలోచించి చూడండి. ఇఫ్ యూ డోంట్ అగ్రీ ప్లీజ్ డూ కామెంట్. ఐ వుడ్ బీ మోర్ దెన్ ఇంట్రెస్టింగ్. ఇలా ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ వాంటెడ్ టు లెర్న్ మోర్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.